హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మమత. ఈ వీడియోలో 13 చుక్కల ముగ్గు వేస్తున్నాను. దీనితో పాటు ఒక అందమైన కథను చెప్తాను, వినండి. మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతనికి అతి సమీపంలోనే ఉంది. అయినా అతడు దానిని అక్కడా ఇక్కడా వెతుకుతుంటాడు. రామయ్య అనే రైతు మంట వెలిగిద్దామని అనుకున్నాడు. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి అవ్వడం వల్ల అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. వాడు మొదట పిలిచాడు. తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. తరువాత తలుపుని బాదడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి లేచి లోపలి నుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూశారు. ఎదురుగా ఈ మనిషి కనపడ్డాడు. అతన్ని చూడటంతోనే "ఏమిటండీ సంగతులు? ఇంత అర్ధరాత్రి వేళ వచ్చారు" అని ప్రశ్నించాడు. ఆ రామయ్య అనే రైతు "ఏమీ లేదండీ, చలి ఎక్కువగా ఉండడం వల్ల మంట వెలిగిద్దామని అనుకున్నాను. నిప్పు కోసం తమరి ఇంటికి వచ్చాను" అన్నాడు. అది విన్న ఆ మనిషి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. "అదేమిటండీ, మీ చేతిలో లాంతరు ఉండగా ఇంత అర్ధరాత్రి వేళ ఇంత దూరం నిప్పు కోసం మా ఇంటికి వచ్చారా" అని నవ్వడం మొదలుపెట్టాడు. తన పొరపాటును తెలుసుకున్న రామయ్య తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ చిన్న నీతి కథ ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, భగవంతుడు మన అందరి హృదయంలో కొలువుంటాడు. భగవంతుడి కోసం మనం ఎక్కడెక్కడికో పరుగు తీయవలసిన అవసరం లేదు. భగవంతుడిలో మన మనస్సు ఐక్యం చెందినప్పుడు ఆయనను అతి సమీపంలో, అంటే మన హృదయంలోనే దర్శించగలము. ఎలా అనిపించిందండి ఈ చిన్ని నీతి కథ? అండ్ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ చిన్న ముగ్గును మీ ఇంటి ముందు వేసుకోండి. అండ్ నేను బుక్ మీద వేయడమే కాకుండా ముగ్గుతో కూడా వేసి చూపించాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.